Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and develop our skills. There is a question on the board. Let's see what it is. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకై తయారు చేయబడే ప్రశ్నమ్మ చూద్దాం ప్రశ్న ఏముందో. క్వశ్చన్ ఐ బ్రాకెట్ లో ఫినిష్ ఉందమ్మా. ఐ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ బై టుమారో ఈవినింగ్. ఇది క్వశ్చన్ అమ్మా. మరి ఇన్స్ట్రక్షన్ ఏముందో చూద్దాం. ఇక్కడ పుట్ ద వర్బ్ ఇన్ బ్రాకెట్స్ ఇంటూ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదమ్మా ఇన్స్ట్రక్షన్. ఈ బ్రాకెట్ లో వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గా మార్చాలమ్మా. ఏ టెన్స్ గా మార్చాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గా. వెల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గా ఈ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అమ్మా. 4 ఆన్సర్స్ ఉన్నాయి, ఏబిసిడి. మరి ఈ 4 టెన్స్ లో నుంచి ఏ టెన్స్ సూటబుల్ గా ఉంటుందో చూద్దామమ్మా. విల్ ఫినిష్, విల్ హ్యావ్ ఫినిష్డ్, విల్ బి ఫినిషింగ్, విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్. ఏబిసిడి 4 ఆన్సర్స్ ఉన్నాయమ్మా. విల్ ఫినిష్ ఇది సింపుల్ ఫ్యూచర్ అమ్మా. విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. విల్ ఫ్యూచర్ చూపెడుతుంది, హ్యావ్ ఫినిష్డ్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కరెక్ట్ అమ్మా. ఇది విల్ బి ఫినిషింగ్ కాదు, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ ఇది కూడా కాదమ్మా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. మరి ఇక్కడ ఆన్సర్ చూద్దామమ్మా. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ రీడింగ్ దిస్ బుక్ బై టుమారో ఈవినింగ్. ఇది ఆన్సర్ అమ్మా. ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ టెన్స్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. వెల్, మై డియర్ స్టూడెంట్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.